హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 51వ అధ్యాయము 44వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ముచుకుందుడు ముచుకుందుడి నుంచి ముచుకుందుడు యాక్చువల్గా కాలయవన్ని భస్మం చేయడము అనేటువంటిది ఇంతకు ముందు చూసాము. ఆ తర్వాత భస్మం చేసిన తరువాత శ్రీకృష్ణుని చూడటం జరిగింది. చతుర్భుజ రూపంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన ఎలా కనిపించారు అనేటువంటి వర్ణన మొత్తం కూడా మనము నిన్న విన్నాం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ముచుకుందుడితోటి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, శ్రీకృష్ణుడు ఉద్దేశించి ముచుకుందుడు అడిగారు, ఎవరు మీరు? మిమ్మల్ని చూడటానికి ఒక సూర్యుడిలా కనిపిస్తున్నారు, చంద్రుడిలా కనిపిస్తున్నారు, ఇంద్రుడిలా కనిపిస్తున్నారు, లేకపోతే లోకపాలకుల్లా ఉన్నారు, ఎందుకంటే మీ తేజస్సు అంత గొప్పగా ఉంది, ఎవరు మీరు అని అడిగారు. ఆ తర్వాత ఆయన ఆ భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి తేజస్సు ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించేసింది. బహుశా మీరేమన్నా ఈ సృష్టి స్థితి లయ చేసేటువంటి కారకుడు అయినటువంటి నీవు ఏమన్నా నువ్వే స్వయంగా విష్ణువా అనేటువంటి విషయాన్ని కూడా అడగడం అనేటువంటిది జరిగింది. అంటే కొంత సమయానికి ఆయనకి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయింది. సో దీనికి సమాధానం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఏమని చెప్తున్నారు? నేను వేల కొలది జన్మలు తీసుకున్నాను, వేల కొలది జీవితాలను గడిపాను, వేల కొలది నామాలను పొందాను. నేను నా జన్మలు కర్మలు నామములు అనంతమైనటువంటివి, అలాంటివైనటువంటి వాటిని నేను లెక్కింపలేను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే తన గురించి తను పరిచయం చేసుకుంటాను. నేను ఎవరు అని అడిగారు కాబట్టి నేను ఎవరిని అని చెప్పడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈయన చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ధూళి కణాలన్నింటినీ కూడా లెక్కించడం సాధ్యమవుతుందేమో కానీ నా పేర్లు, నా నా కర్మలు, నా గుణగణాలని లెక్కించడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది భగవంతుడు ఆయన చెప్తున్నటువంటి విషయం. అయినా సరే ప్రస్తుతం నేను ఇప్పుడు ఏ ఏ జన్మలో అయితే నేను నీకు కనిపిస్తున్నానో అది నాకు వసుదేవుని సూతునిగా నేను జన్మించాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి నన్ను వాసుదేవుడు అని పిలుస్తారు. సో పరిచయం చేసేసుకున్నారు. ఓకే, నన్ను వాసుదేవుడు అని పిలుస్తారు అని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత నా యొక్క జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, భూమికి భారంగా ఉన్నటువంటి అసురులందరినీ కూడా సంహరించడం కోసం నేను జన్మించాను అని చెప్తాను. అందులో భాగంగానే కంసుడిని చంపేశాడు, ప్రళంబాసురుని చంపేశారు, మళ్ళీ ఇంకా చాలా మంది అసురులను ఆల్రెడీ చంపేశారు. ఇప్పుడు కాలయవనుని కూడా చంపేశారు. కాలయవనుడు చనిపోయాడు, దానికి కూడా మూల కారణం నేనే అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే కాలయవనుణ్ణి మరి ముచుకుందుడు చంపాడు అని మనం అందరం అనుకుంటున్నాము. ముచుకుందుడు కూడా అలాంటి ఏమన్నా ఆలోచనలో ఉన్నాడేమో అని ఆ యొక్క మోహాన్ని లేకపోతే ఆ యొక్క భ్రమని తొలగించడం కోసం భగవంతుడు చెప్తున్నారు, ఇంతకుముందు వాళ్ళని చంపాను, ఇప్పుడు కాలయవనుని చంపేశాను. యాక్చువల్ చంపింది ఎవరు? ముచుకుందుడు. కానీ ముచుకుందుడు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అలాంటి ముచుకుందుడు భగవంతుడు కోరుకున్నటువంటి కోరికని నెరవేర్చారు కాబట్టి, భగవంతుడు కాలయవన్ని చంపేయాలి అని అనుకున్నారు కాబట్టి ఆ పనిని ముచుకుందుడి ద్వారా సాధ్యం అయ్యేటట్టు చేశారు కాబట్టి ముచుకుందుడు భగవంతుడి యొక్క సేవ చేసినటువంటి గొప్ప భక్తుడుగా మారిపోయారు. యాక్చువల్గా అయితే ముచుకుందుడు ఇంతకు ముందు జన్మలోనే భగవంతుడికి ఎంతో గొప్ప భక్తుడు. అందుకనే ఆయనకి ఇప్పుడు ముఖాముఖి దర్శనం అయింది. భగవంతుడి యొక్క ముఖాముఖి దర్శనం అయిపోయింది. ముఖాముఖి దర్శనం అయిపోయినటువంటి మాత్రాన ముక్తి పొందడానికి అర్హులైపోయారని కూడా చెప్పలేము. భౌతిక కల్మషాలు 100% పూర్తిగా పోవాలి. ఇంతకు ముందుటి సుకృతి ఏదైతే ఉందో ఆ సుకృతి కారణంగా భగవంతుడిని ఆయన ఇప్పుడు పొందగలిగారు. భగవంతుడు ఆయన లీలలో భాగం చేసేశారు. ఆయన చేసినటువంటి దేవతలకు చేసినటువంటి సహాయం కారణంగాను, లేకపోతే ఆయన సాధువులకి చేసినటువంటి సహాయం కారణంగాను, ఆయన చేసినటువంటి గాఢమైనటువంటి కోరిక, భగవంతుడిని పొందాలి అనేటువంటి గాఢమైనటువంటి కోరిక ఇంతకు ముందు ఉన్నటువంటి కారణాల కారణంగాను ఆయనకి ఇప్పుడు భగవంతుడు ముఖాముఖి దర్శనం ఇచ్చేశారు. దర్శనం ఇచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఏం కావాలో కోరుకో, నీ కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్తున్నాను. ఎందుకు? నువ్వు నన్ను ప్రసన్నుని చేసావు కాబట్టి అని అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క సేవలో గనక మనం భగవంతుడిని ప్రసన్నం గనక చేయగలిగినట్లయితే భగవంతుడు మనకి లేనిది సమకూరుస్తారు. సో అది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు 44వ శ్లోకం నుంచి చదువు.
నాగలక్ష్మి మాతాజీ. శ్రీ శుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముధాన్వితః ఇత్యుత్తస్తం ప్రణమ్యాః ముచుకుందో ముదాన్వితః జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్ జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్. సుఖదేవ గోస్వామి పలికెను. ఇది వినినంతటా ముచుకుందుడు భగవానునికి వంగి నమస్కరించెను. గర్గముని వాక్కులను స్మరించిన వాడే పరమానందంతో అతడు శ్రీకృష్ణుని దేవదేవుడగు నారాయణుగా గుర్తించి పిదప ఇట్లు పలికెను. భాష్యము. భగవానుడు ఇచ్చట చతుర్భుజ నారాయణుగా గోచరించినప్పటికీ ముచుకుందుడు శ్రీకృష్ణునే సంబోధించుచున్నాడని మనం చెప్పుకొనవచ్చును. ఇంతంతయు శ్రీకృష్ణ లీలలోని భాగంగా జరుగుతున్నది. చతుర్భుజ విష్ణు రూపములు లేదా నారాయణ రూపము శ్రీకృష్ణుని అంశలే అని వైష్ణవ చక్కగా నెరిగియుందురు. ఈ విధంగా కృష్ణలీలలో విష్ణులీలలు కూడా గోచరించి ఉండును. భగవంతుని గుణకర్మలు ఇటువంటివి మనకు అసాధారణములు, అసంభవములు నైన కార్యములైనను భగవంతునకు అతి సామాన్యములు లీలామాత్రములు అయి ఉండును. 28వ యుగ చక్రంలో భగవానుడు అవతరించిన గర్గముని భవిష్య ద్వాణిని ముచుకుందుడు ఎరిగి ఉండేనని శ్రీధర స్వామి తెలిపిరి. ముచుకుందుడు స్వయంగా భగవంతుని దర్శించగలడని కూడా గర్గముని తెలిపినట్లు విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు తెలిపిరి. అదంతా ఇప్పుడు జరుగుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ముచుకుందుడికి అర్థమైపోయింది, కనిపిస్తున్నటువంటిది చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నప్పటికీ కనిపిస్తున్నటువంటిది ఎవరో కాదు శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఇంతకు ముందు శ్లోకంలో నేను చెప్పేశాను, నేను వసుదేవసుతుడు అనేటువంటి వాసుదేవుడని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఎప్పుడైతే వాసుదేవుడు గురించి ఈయన పలానా వాసుదేవుడు అని తెలుసుకున్నారో ఈయన ఎవరు అనేటువంటి విషయంలో ఇంకా ఎవరికి అనుమానాలు ఉండవు. ఎందుకు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పుడే గర్గముని భగవంతుడి గురించి చెప్పేశారు, కృష్ణుడి గురించి చెప్పేశారు. ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, వచ్చిన ఈయన భవిష్యత్తులో ఏమేమి కర్మలు చేయబోతున్నారు, ఎలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పేశారు. కాకపోతే ఆయన చెప్పిన దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోం, ఎందుకంటే ఏదో చెప్పారులే అని అనుకుంటాం. ఎందుకంటే ప్రత్యేకించి జాతకం అనుకోండి, అందరూ నమ్మరు జాతకం. అందులోని గర్గముని లాంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క జాతకాన్ని ముందుగానే తెప్పేశారు అని అంటే మనలాంటి వాళ్ళే చాలా మంది అప్పట్లో కూడా చాలా మంది నమ్మడానికి ఏదో చెప్తారులే అని అనుకుంటారు, లేదంటే కొంచెం గొప్పవాడేమోలే అని అనుకుంటారు. అంతేగాని స్వయంగా భగవానుడు అని అనుకునే అంత నమ్మకం అనేటువంటిది అందరికీ రావాలని ఏం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు శ్రీకృష్ణుని స్వయంగా చతుర్భుజ నారాయణ రూపంలో చూస్తూ ఉన్నాడో, మళ్ళీ ఆయన గురించే ఇంతకుముందు గర్గముని చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకుంటే మొత్తం కోరిలేట్ అయిపోతుంది అన్నమాట. గర్గముని ఎలా చెప్పాడు శ్రీకృష్ణుడు భగవానుడు అలాంటి కర్మలు చేస్తున్నాడు, అలానే ఇప్పుడు కూడా నాకు చతుర్భుజ రూపంలో దర్శనం ఇచ్చారు. కాబట్టి ఈయన ఎవరో కాదు శ్రీకృష్ణుడే, ఈ నారాయణుడు కూడా శ్రీకృష్ణుడే అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. సో ఆ తర్వాత ఆయన అడుగుతున్నారు. ఇంతకు ముందు ఆయన అడిగారు కదా, కృష్ణుడు అడిగారు కదా నీకు కావాల్సిన కోరిక కోరుకో అని. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ముచ్చుకుందుడు విందాం. 45వ శ్లోకం ఇందుమతి మాతాజీ. శ్రీ ముచుకుంద ఉవాచ శ్రీ ముచుకుంద ఉవాచ విమోహితోయం జనైష మాయయా విమోహితోయం జనైష మాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్ధదృక్ త్వదీయయా త్వాం న భజత్యనర్ధదృక్ సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. శ్రీ ముచుకుందుడు పలికెను, దేవా, ఈ జగత్తులోని జనులందరూ అనగా స్త్రీ పురుషులందరూ నీ మాయచే మోహితులై ఉన్నారు. తమ నిజలాభము నెరుగక వారు నిన్ను భజించుటకు బదులు సుఖాపేక్షతో దుఃఖకారకమగు సంసార విషయములందే తగులుకొని ఉన్నారు. భాష్యము. లౌకిక వరములను తాను భగవంతుని కోరనని ముచుకుందుడు వెంటనే స్పష్టపరుచుతున్నాడు. ధర్మాచరణమును పలు భౌతిక లాభములకై గోరెడి వారికి అన్యముగా అతడు ఎంతో ఆధ్యాత్మికముగా ప్రగతిని సాధించినట్టివాడు. అర్థము అనగా విలువ, దానికి వ్యతిరేక పదము అనర్థము అనగా విలువరహితము లేదా వ్యర్థమని భావము. కనుక అనర్థ దృక్ అను పదము వ్యర్థమైన వాటిపై దృష్టిని నిలిపడి వారిని సూచించును. వారు నిజమైన విలువను ఎరుగిన వారు
మెరిసేదంతా బంగారం కాదు. మూర్ఖుల బంగారము వంటి దేహపర సంబంధములలో చిక్కుకొని చక్కని ఆధ్యాత్మిక అవకాశములను జనులు చేజార్చుకొనరాదని ముచుకుందుడు ఇచ్చట నొక్కి పలుకుతున్నాడు. భగవంతుని ప్రేమించుటకే మనము ఉద్దేశింపబడి ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించినటువంటి విలువ అనేటువంటిది భౌతికమైనటువంటి వస్తువుల మీద లేదా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి దాని విలువ తెలియదు. వాళ్ళకి బంగారమును హరినామాన్ని రెండింటిని ఇస్తే వాళ్ళు దేన్ని తీసుకుంటారు? బంగారం తీసుకుంటారు. బంగారం తీసుకుంటారు. ఒకసారి ఒక భక్తుడు శివుడికి చాలా గొప్ప భక్తుడు. ఓకే, శివుడికి ఎంతో తపస్సు చేస్తే శివుడు ప్రసన్నమై నీకేం వరం కావాలో కోరుకో అని అంటే, నాకు అతి విలువైనది కావాలి అని అడుగుతారు. అతి విలువైనటువంటి వస్తువు, ఈ ప్రపంచంలోనే అతి విలువైనటువంటి వస్తువు కావాలి నాకు అని అడిగితే, అతి విలువైనది కావాలంటే నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, సనాతన గోస్వామి దగ్గర అతి విలువైనది ఉంది అని అంటే ఆయన సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తారు. ఓకే, సో సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తే సనాతన గోస్వామి అంటారు, ఆయనకి తెలుస్తుంది అనమాట, సనాతన గోస్వామి దగ్గర ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్ తోటి, అది చింతామణి స్టోన్ ఏమంటారు మరి దాని పేరు గుర్తులేదు నాకు. ఓకే, ఆ స్టోన్ తోటి దేన్ని టచ్ చేస్తే అది బంగారం అయిపోతుంది. ఓకే, చింతామణి ప్రభుజీ, చింతామణి స్టోన్, ఆ స్టోన్ తోటి దేన్ని టచ్ చేస్తే అది బంగారం అయిపోతుంది. అయితే సనాతన గోస్వామి దగ్గర అలాంటి స్టోన్ ఉంది అనేటువంటి విషయం ఈ భక్తుడికి తెలుసు. బహుశా శివుడు నన్ను అద్దెచ్చుకోమని పంపించాడు అని అనుకోని సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న చింతామణి స్టోన్ నాకు ఇవ్వు అని అన్నారు. మామూలుగా అయితే ఈయన వెళ్ళి శివుడు నన్ను పంపించాడు, అతి విలువైనది నీ దగ్గర ఉందంట, అది నాకు ఇవ్వు అని అంటే సనాతన గోస్వామి బహుశా అతి విలువైనది ఇచ్చి ఉండేవాడు. కానీ ఈయన అలా అడగలేదు. అతి విలువైనది ఏమై ఉంటుంది? చింతామణి స్టోన్ అయి ఉంటుంది అని చెప్పేసి ఈయన వెళ్ళి చింతామణి స్టోన్ అడిగారు. చింతామణి స్టోన్ అడిగితే సనాతన గోస్వామి ఏమన్నారు? బయట డస్ట్బిన్ లో ఉంది, తీసుకో అన్నారు. వెంటనే ఈయన డస్ట్బిన్ లోకి వెళ్ళి అందులో ఉన్నాయన్నీ ఎతికి అందులోంచి డస్ట్బిన్ లోంచి చింతామణి స్టోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, నేను అతి విలువైంది అడిగాను, అతి విలువైంది ఎక్కడ పెట్టుకుంటారండి? డస్ట్బిన్ లో పెట్టుకుంటారా? లాకర్ లోనో బీరువాలోనో. లాకర్ లో పెట్టుకుంటారు, బీరువాలో ఉన్న లాకర్ లో పెట్టుకుంటారు. ఓకే, మరి నేను అతి విలువైంది అడిగినప్పుడు ఆయన ఇంట్లోకి పోయి బీరువాలో నుంచి లాకర్ లో నుంచి తీసి ఇవ్వాల్సింది పోయి డస్ట్బిన్ లో ఉంది తీసుకోండి అని అన్నారు అని అంటే, ఇంతకంటే విలువైంది బీరువా లాకర్ లో ఏదన్నా ఉందేమో అని అనుకున్నారు ఆయన. అంటే ఇది అతి విలువైంది కాదేమో, ఇంతకంటే అతి విలువైనది ఇంకేమైనా ఉందేమో అని చెప్పేసి ఆయన దారిలో వెళ్తూ వెళ్తూ ఆయన ఆలోచిస్తే అప్పుడు ఆయనకి అనిపించింది అనమాట. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇది స్టోను ఒకవేళ ఇది విలువైంది అయితే నీ లాకర్ లో ఉండుండేది, మరి ఇది విలువైంది కాదేమో, అందుకనే నువ్వు డస్ట్బిన్ లో పెట్టావేమో, ఇంతకంటే విలువైంది ఏముందో ఇవ్వు అని అంటే ఆయన ఏమిస్తారు? అప్పుడు హరినామం ఇస్తారు. ఆయన అతి విలువైనది హరినామం. ఓకే, చింతామణి స్టోన్ కాదు. ఎందుకు? భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి తమకి ఇవ్వబడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియనప్పుడు ఆ భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి వెనకాలనే పడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిసిందో అప్పుడు దానికోసం వాళ్ళకి కావాల్సినటువంటిది మంత్రం. ఓకే, అది అతి విలువైంది. అదే మనల్ని ఈ యొక్క జన్మ మృత్యు సైకిల్ నుంచి మనల్ని బయటపడేస్తుంది. అందుకనే సనాతన గోస్వామి ఆయనకి హరినామాన్ని ఇచ్చారు. హరినామంతో ఆయన దీక్షితుని చేశారు, అంటే ఆయనకి ఇనిషియేషన్ ఇచ్చేశారు. ఓకే, అది అంటే శివుడు కూడా ఆయనకి అతి విలువైనది కావాలంటే సనాతన గోస్వామి దగ్గర ఉంది, అక్కడికే వెళ్ళు అని అన్నారు. ఓకే, అలానే ఇక్కడ కూడా చెప్తున్నారు, ముచ్చుకుందరు కూడా చెప్తున్నారు, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా, స్త్రీ పురుషులందరూ కూడా వాళ్ళు మాయలో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక దేహం ఏదైతే ఉందో నిజలాభం అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. ఆ దేహం యొక్క నిజలాభం అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఆ నిజలాభం కోసం వాళ్ళకి ఇవ్వబడినటువంటి వసతులన్నింటినీ, సౌకర్యాలన్నింటినీ, వాళ్ళకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని కూడా ఉపయోగించడం మానేసి సుఖం కోసం
సంసారంలో తగులుకొని ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఈయనకి అర్థమైపోయింది, ఈయనకి ఎలాంటి మాయ మోహం గురించి అర్థమైపోయింది, ఇలాంటి మాయా మోహంలో ఉండాలి అని ముచ్చుకుందుడు అనుకోవట్లేదు. ఆ విషయం మనకి ఇక్కడ ఇంకేం మాట్లాడుతున్నారు. 46వ శ్లోకం. సుజాత మదరి. లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం లబ్ధా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంఘమయత్నత్రోనఘు కథంచిదవ్యజ్ఞమయ నాతో నఘం అరవిందం న భజత్య సన్నతి పదారవిందం న భజత్య సన్మతిర్ గృహాంధకూపే పతితో యథా పశుః గృహాంధకూపే పతితో యథా పశుః. దుర్లభము అత్యంత వికసితము అయిన మానవ జన్మను అప్రయత్నముగా పొందిన నీ పాదపద్మములను భజించని వ్యక్తి ఆ అవిశుద్ధ బుద్ధి కలిగిన వాడు. అంధకూపమున పడడి పశువుల వలె అట్టి వ్యక్తి గృహాంధ కూపమున పడును. భాష్యము. మన నిజమైన ఇల్లు భగవద్ధామములోనే ఉన్నది. లౌకిక గృహంలోని ఉండిపోయేడి గట్టి సంకల్పమును కలిగి ఉన్నప్పటికీ మృత్యువు మనలను క్రూరముగా ఈ లౌకిక రంగ స్థలము నుండి బయటకు పంపివేయును. గృహములో ఉండుట గాని ప్రియజనుల ఎడ అనురాగమును కలిగి ఉండుట గాని తప్పు కాదు. కానీ మన శాశ్వతమైన గృహము భగవద్ధామమునందు కలదని మనము తప్పక తెలుసుకొనవలెను. మానవ జన్మము మనకు అప్రయత్నముగా ఒసగబడునని అయత్నత అను పదము సూచించును. మన దేహాలను మనము తయారు చేయలేము లేదు కనుక ఈ దేహము నాది అని మూర్ఖత్వంతో పలకరాదు. మానవ జన్మము భగవత్ ప్రసాదిత వరము. దీనికి భగవత్ చైతన్యము పరిపూర్ణము నర్చుకొనుటకు ఉపయోగించుకొనవలను. దీనిని తెలుసుకొనిన వాడు అసమ్మతి అనగా మందబుద్ధి కలవాడు అనబడను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దుర్లభము అత్యంత వికసితము అయినటువంటి మానవ జన్మను అప్రయత్నముగా పొంది నీ పాదపద్మములను భజించని వ్యక్తి అవిశుద్ధ బుద్ధి కలిగిన వాడు. ఓకే, యాక్చువల్గా మానవ జన్మ అంటే జస్ట్ లైక్ దట్ వచ్చేయలేదు మనకి. ఓకే, మనిషి అంటే మనందరికీ మనిషి శరీరం వచ్చింది అని అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో మనకి మనిషి శరీరం వచ్చింది. ఇలా మనిషి శరీరం అనేటువంటిది మనం వచ్చినటువంటి మనిషి శరీరం యొక్క ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోకుండా దాన్ని మనకి ఇవ్వబడినటువంటి ఉద్దేశం కోసం కనుక ఉపయోగించలేదు అనుకోండి, ఎందుకు ఇచ్చారు అంటే మనం ఈ జన్మామృత్యువు అనేటువంటి ఈ చక్రం నుంచి బయటపడడం కోసం ఇచ్చారు మనకి మానవ జన్మ అనేటువంటి. చాలా వికసితమైనటువంటి జన్మ అన్నమాట ఇది. అంటే చాలా చైతన్యం కలిగినటువంటి జన్మ. అంటే అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ అన్ని జీవరాశుల్లోనూ అత్యంత ఉత్తమమైనటువంటి చైతన్యం ఎవరికి ఉంది అని అంటే మనిషికి ఉంది, మానవుడికి ఉంది. మిగిలిన అన్ని జీవరాశులకి ఇంత ఉత్తమమైనటువంటి చైతన్యం లేదు. పక్షులకి, లేకపోతే చెట్లకి, లేకపోతే రాళ్లకి, లేకపోతే ఇంకా ఏదైనా అడవిలో ఉండేటువంటి వాటికి, క్రిమి కీటకాలకి, వీటికి ఉన్న చైతన్యం అనేటువంటిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యం ఉంది. కానీ మానవుడికి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఉన్నతమైనటువంటి చైతన్యం. అలా ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని ఉన్నతమైనటువంటి లాభం కోసం వాడాలి. కానీ అధమమైనటువంటి అంటే ఒక జంతువులు మనంత గొప్ప చైతన్యం లేనటువంటి జంతువులు పొందేటువంటి భౌతిక లాభం ఏదైతే ఉంటుందో అదే భౌతిక లాభం పొందడం కోసం కూడా మనకి ఉన్నతమైన చైతన్యాన్ని ఉపయోగించామనుకోండి, అప్పుడు మనం సరిగా ఉపయోగించినట్ట, సరిగా ఉపయోగించినట్లా? సరిగా ఉపయోగించను. ఎందుకంటే మన శక్తి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ, మన సామర్థ్యం ఇంకా ఎక్కువ ఉన్నా కానీ మనం తక్కువ ఫలితాలనే ఆశిస్తున్నట్లు మనం కదా. అలాంటిది మనం ఎప్పుడైతే ఇలాంటి అంటే యాక్చువల్గా మనకి భగవంతుడు కూడా అదే చెప్పారు భగవద్గీతలో, ఎప్పుడైతే నువ్వు నా పాద పద్మాలని ఆశ్రయిస్తావో అప్పుడు నీ సర్వపాపాల నుంచి నిన్ను విముక్తులను చేసి మీరు భగవంతుడి యొక్క ధామానికి, భగవంతుడి యొక్క ధామం ఏంటి అంటే మన యొక్క ఓన్ హౌస్. ఓకే, మన సొంత ఇల్లు, మన శాశ్వతమైనటువంటి ప్రదేశం. అలాంటి
భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కనుక మనం ప్రయత్నం చేయకపోతే మనకి కల్మషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మనము. మన బుద్ధి చైతన్యము అనేటువంటిది ప్యూర్గా లేదు, చాలా కల్మషాలతో ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఎక్కడుంటారు? ఇలాంటి భౌతిక విషయంలోనే గృహాంధ కూపంలో పడిపోయి ఉంటారు. ఓకే, సో పశువులా జీవిస్తూ ఉంటాం మనం, అదే చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 47 సునీత మాతాజీ. మమైష కాలో జిత నిష్ఫలో గతో మమేష కాలో జిత నిష్ఫలో గతో రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతే రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతేః మత్యాత్మబుద్ధే సుతధారకోశభూష్ మత్యాత్మబుద్ధేః సుతదారకోశభూః అసజ్జమానస్య ధురంతచిత్తయా అసజ్జమానస్య దురంతచిత్తయా. భావము: ఓ అజితుడా, ధరణీపతిగా నా రాజ్య వైభవములచే మత్తిల్లిన వాడనై కాలమునంతటిని వ్యర్థముగా గడిపివేసి తిని మత్యాత్మ బుద్ధితో పుత్రులు, భార్యలు, ధనము, రాజ్యము పట్ల మిగుల ఆసక్తుడనై అనంతముగు చింతలకు లోనై తిని. భాష్యము: విలువైన మానవ జన్మను లౌకిక ప్రయోజనములకై దురుపయోగపరచడి వారిని గడిచిన శ్లోకములో నిందించిన వాడే ముచుకుంతుడు ఇప్పుడు తాను కూడా అదే కోవకు చెందిన వాడనని పలుకుచున్నాడు. భగవత్ సాంగత్యము చే లాభమును వడసి శాశ్వతముగా విశుద్ధ భక్తుడు కావాలనని అతడు కోరుకొనుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో భగవంతుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ధరణీపతిగా నా రాజ్య వైభవము చే మత్తిల్లిన వాడనై కాలమునంతటిని వ్యర్థంగా గడిపివేసేది. మర్త్యాత్మ బుద్ధితో పుత్రులు, భార్యలు, ధనము, రాజ్యము పట్ల మిగులు ఆసక్తుడనై అనంతముగు చింతలకు లోనైతిని. ఓకే, అంటే అందరూ ఎలా ఉన్నారు? నేను అలానే ఉన్నాను. అందరూ వాళ్ళ భార్య కోసము, పిల్లల కోసము, వాళ్ళ ఐశ్వర్యం కోసము వాళ్ళు శ్రమించి కష్టపడుతూ ఉంటారు. అలా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నిటికీ కూడా వాళ్ళు భౌతికంగా ఉండడమే కారణం. ఓకే, ఎంత ఎక్కువగా భౌతిక సుఖాన్ని కోరుకుంటామో అంత ఎక్కువగా మనకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఓకే, అంటే మనకి ఎదురయ్యేటువంటి కష్టాలన్నిటికీ కారణం మనము భౌతికంగా సుఖంగా ఉండాలి అని కోరుకోవడమే కారణం. ఓకే, నేను కూడా అలానే ఉన్నాను. ధరణీపతిగా అంటే ఈ భూమికి రాజుగా ఉన్నాను నేను. ఓకే, ఈ రాజ్య వైభవంతో మత్తులో ఉండి నేను నా కాలం మొత్తం వృధా చేసేసాను. అంటే ఎవరైతే భౌతికంగానే పూర్తిగా ఉండిపోతారో వాళ్ళ జీవితంలో ఎవరికైతే భగవంతుడి పట్ల చింతన ఉండదో, భగవంతుడికి భక్తి అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉండదో, అలాంటి వాళ్ళు ఎంత సాధించినా సరే కాలాన్ని వృధా చేస్తున్నట్లే. అందుకని ముచుకుందుడు కూడా అంటున్నాడు, ముచుకుందుడు నేను కూడా అలానే ఉన్నాను, నా కాలం అంతా ఇప్పటి వరకు వృధా అయిపోయింది. అంటే నేను ఇంతవరకు భక్తి చేయలేకపోయాను, భౌతికంగా ఉన్నాను. భార్య పిల్లల కోసం, నా కోసం, ఈ భూమి మీద రాజుగా నేను ఇంతకాలం సమయాన్ని అంతా కూడా వృధా చేసేసాను అని చెప్పేసి ముచుకుందుడు తెలియజేస్తున్నాడు. అలా చేయడమే నాకు ఇప్పుడు ఏర్పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా కారణము అని చెప్తున్నాడు. నెక్స్ట్ నరసింహరావు ప్రభుజీ. కలేవరేస్మిన్ ఘటకుఢ్య సన్నిభే నిరూఢమానో నరదేవ ఇత్యహం ఋతోరతే భాష్వపథాత్యనీకపైర్ గాంపర్యటం స్త్వా గణయన్ సుధుర్మధా. ఘటకుడ్యముల వలె భౌతిక పదార్థమైనటువంటి దేహమును నేను మిక్కిలి గర్వముతో ఆత్మగా తలచి ఉంటిని. నరదేవుడునని భావించుచు రథ, గజ, అశ్వ పదాదులతోనూ సేనాధిపతులతోనూ పరివృత్తునై దుర్మదముతో నిన్ను అలక్ష్యపరచుచు ధరణిపై సంచరించి తిని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒక మట్టి కుండ, భౌతిక పదార్థమైనటువంటి మట్టి కుండలాగా. అంటే ఇప్పుడు మన శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నారు.
మన శరీరము ఎలాంటిదంట? మట్టి కుండ లాంటిది. ఎందుకు మట్టి కుండ గురించి చెప్తున్నారు అని అంటే, మట్టి కుండ దేంతో తయారవుతుంది? మట్టితో తయారవుతుంది. ఓకే, మట్టితో ఒక షేప్ తీసుకొచ్చి ఒక కుండలాగా తయారు చేసామనుకోండి మనము, అది మట్టే, కాకపోతే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపం అనేటువంటిది ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది, దాంతో మనం వాడుకునే విధంగా వాడుకుంటాం. అదే ఒకవేళ ఈ మట్టి కుండ పగిలిపోయి మట్టిలో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మట్టిలానే అయిపోతుంది. దానికి ఏం అస్తిత్వం ఉండదు. కానీ ఆ మట్టి కుండగా ఉన్నంత కాలం దీని యొక్క శాశ్వతమైనటువంటి రూపము, ఇది ఎప్పటికీ పగలదు, ఎప్పటికీ ఇలానే ఉంటది అని అనుకోవచ్చా? మన శరీరం కూడా అలాంటిదే. మన శరీరం కూడా అలాంటిది, మట్టి కుండ లాంటి శరీరం. ఓకే, అంటే ఈ పంచభూతాలతో తయారైపోయింది, పంచభూతాల్లో కలిసిపోతుంది. అలాంటి అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని నేను ఆత్మ ఎంత శాశ్వతమో అంత శాశ్వతం అనుకుంటున్నాను. అందుకనే ఈ శరీరంకి చేతనము అనేటువంటిది ఆత్మ ద్వారా వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరమే శాశ్వతము అనేటువంటి భావనలో ఉండిపోయి, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రాజుని, ఈ రాజ్యం నాది, అందుకనే నాకు రక్షణగా ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, నాకు ఒకప్పుడు రాజులకి ఎంత గొప్ప రాజు అని అంటే వాళ్ళకి ఎంత పెద్ద సైన్యం ఉంది అనేటువంటి దాని మీద మనము ఆ రాజు యొక్క గొప్పతనాన్ని చెప్తాం. ఓకే, వాళ్ళకి ఎన్ని అశ్వాలు ఉన్నాయి, ఎన్ని గజాలు ఉన్నాయి, ఎన్ని పదాతి దళాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నిటిని బట్టి వాళ్ళ యొక్క గొప్పతనం అనేటువంటి చెప్తాం. ఇప్పుడు కూడా ఏ దేశం గొప్పది అని అంటే ఏం చెప్తాం? ఎవరికి ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఫిరంగులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి చెప్తాం కదా. అలానే ఒకప్పుడు రాజుల్లో కూడా ఎవరు గొప్పవాళ్ళు అని అంటే ఎవరైనా గొప్పవాళ్ళు, ఎవరికి ఎంత పెద్ద సైన్యం, ఎన్ని అక్షోహిల్ల సైన్యం ఉంటే వాళ్ళంత గొప్పవాళ్ళు. అందుకే నాకు కూడా ఇంతమంది, నేను రాజ్యం మొత్తం కూడా విర్రవీగుతూ తిరిగేవాడిని. నాకు చాలా మంది సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యాలు ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, గజాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. వీటన్నిటితోటి నేను మదంతో తిరుగుతూ నేను నిన్ను అలక్ష్యపరిచేశాను. భగవంతుడి పట్ల దృష్టి సారించలేదు. భగవంతుడికి భక్తియుత సేవ చేసేటువంటి సమయం ఆయనకి లేకుండా పోయింది, అంత బిజీగా ఉండిపోయాడు. అందుకనే నేను నీ గురించి ఆలోచించకుండా నేను ఈ ధరణ మీద సంచరించుతూ ఉన్నాను నేను అని చెప్తున్నాను. నెక్స్ట్ లావణ్యమత. ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్త సహసాభిపద్యసే చుల్లేనిహానో హిరివాకుమంతకః తాను చేయవలసిన కార్యములు ఆలోచనలలో మునిగిన లోభి విషయాలాలసుడు అయిన వ్యక్తికి అప్రమత్తుగా నీవు అకస్మాత్తుగా ఎదురొగదు. ఎలుక ముందు కోరలను నాకిడే ఆకలికి కొన్న సర్పము వలె నీవు వాని ఎదుట మృత్యు రూపంలో ప్రకటమయ్యేదు. భాష్యము. ప్రమత్తం అప్రమత్త అను రెండు పదముల మధ్య భేదమును ఇచ్చట గమనించవచ్చును. భౌతిక జగత్తును కొల్లగొట్టుటకు యత్నించేది వారులు ప్రమత్తులు అనగా వంచితులు, మోహగ్రస్తులు, కోరికచే మత్తిల్లిన వారు అని అర్థము. కానీ భగవానుడు అప్రమత్తుడు అనగా పరాకు లేనివాడు, గంభీరుడు, మోహరహితుడని అర్థము. ప్రమత్తులమై మనము భగవంతుని లేదా భగవన్నియమములను త్రోసిపుచ్చవచ్చును. కానీ గంభీరుడు భగవానుడు మన కర్మల యొక్క గుణమును అనుసరించి వరము నొసగటంలో లేదా దండించుకుంటూ ఎన్నడూ ఉపనిపాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తాను చేయవలసిన కార్యముల ఆలోచనలో మునిగిన లోభి విషయలాలసుడు అయినటువంటి వ్యక్తికి అప్రమత్తుడు నీవు అకస్మాత్తుగా ఎదురగదు. అంటే ఏంటి? మృత్యు రూపంలో నువ్వు వస్తావు అని చెప్తున్నారు. ఓకే, అంటే మనమందరము భగవంతుడి గురించి మర్చిపోయి భౌతికంగా ఫుల్ బిజీగా ఉన్నాము.
మనం ఎందుకు భగవద్గీత వినడానికి, భాగవతం వినడానికి, లేకపోతే భగవంతుడి యొక్క భక్తి చేయడానికి, లేకపోతే మందిరానికి వెళ్ళడానికి, భక్తిలో ఉండడానికి మనకి ఎందుకు సమయం లేదు? ఎందుకు అంటే మనకున్నటువంటి ఆఫీస్ పనులు, మనకున్నటువంటి ఇంటి పనులు, మనకున్నటువంటి బిజీ పనులు, వీటన్నిటి కారణంగా మనము భగవంతుడిని పట్టించుకోవట్లేదు. ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అనేటువంటి విషయాల మీద కూడా మనం ఆలోచనలు పెట్టకుండా ఈ శరీరాన్ని పూర్తిగా భౌతికంగా ఉపయోగించేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని లోభి అని అంటారు. ఓకే, అంటే ఉత్తమమైనటువంటి లాభం ఏదైతే ఉందో ఈ శరీరం ద్వారా పొందాల్సినటువంటిది, దాని గురించి ఆలోచించడం మానేసి అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం శాశ్వతమైనటువంటి గమ్యాన్ని వదిలేసేయటం. అలాంటి వ్యక్తి ఇంత బిజీగా ఉన్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ఏం చేస్తారు? కొంతకాలం తర్వాత కాల రూపంలో ఆయన ముందుకి మృత్యువుని తీసుకుని వస్తారు. ఓకే, దీన్ని ఎలా చెప్తున్నారు అనంటే, ఎలుక ముందు పాములాగా అనమాట. ఓకే, ఎలుక ముందు పాము ఎందుకు వస్తుంది? పాము ఎలుక దగ్గరికి తినటానికి తినడానికి వస్తుంది. ఓకే, ఆ విధంగా నువ్వు ఇలా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ముందుకి మృత్యు రూపంలో వస్తావు నువ్వు అని చెప్తారు. అంటే ప్రకటన అవుతావు నువ్వు. ఓకే, వాళ్ళ ముందుకి అని చెప్తున్నారు. నెక్స్ట్ 50వ శ్లోకం. శ్రీవాణి మాత. పురారతైర్హేమ పరిష్కృతైశ్చరన్ పురారతైర్హేమపరిష్కృతైశ్చరన్ మతంగజైర్వా నరదేవ సంగీతః మతంగజైర్వా నరదేవ సంగీతః సయేవ కాలేన దురత్యయేన తే సయేవ కాలేన దురత్యయేన తే కలేవరో విట్కృమిభస్మ సంహితః కలేవరో విక్రుమిభ సంసంజితః. మత్తగజములపై లేదా స్వర్ణ మండితమగు రథములపై తొలుత ఎత్తుగా ఊరేగుచు రాజుని పిలువబడేడి దేహము తదనంతరము నీ దుర్జయమగు కాలము వలన మలము, క్రిమి లేదా భస్మమని పిలువబడును. భాష్యము. అమెరికా వంటి ఉన్నత దేశములలో మృత కళేబరములకు పరిశుభ్రమైన విధానములు ద్వారా అంత్యక్రియలు జరుగుచుండును. కానీ ప్రపంచంలోని పలు ఇతర భాగములలో ముదుసులు, రోగులు, గాయపడిన వారు ఒంటరిగా లేదా ఉపేక్షిత స్థలములలో ప్రాణములను విడుచుచుందరు. అచట కుక్కలు, నక్కలు వారి దేహములను భక్షించి మలముగా మార్చివేయును. ఒకవేళ మృత కళేబరము శవపేటికలో పెట్టి పూడ్చివేయబడినను అది శీఘ్రమే క్రిములచే హరించబడును. అట్లే శవములు అగ్నిచే దగ్ధము కావించబడి బూడిదగా మారుచుండును. ఏది ఏమైనను మృత్యువు నిశ్చితమై ఉన్నది. దేహము యొక్క చివరి గతి ఎంత మాత్రమో యశోపూర్ణము కాదు. దేహము ఇప్పుడు రాకుమారుడు, పరమసుందరి, ఎగో మధ్యతరగతి వ్యక్తి అని పలు విధములుగా పిలువబడినను చివరకు మలము, కృమి, భస్మము అని పిలువబడును. ముచుకుందుడు ఇచ్చట పలికిన మాట యొక్క అర్థం ఇదియే. శ్రీల శ్రీధర స్వామి ఈ క్రింది వేదవాకును ఇట్లు వసిగిరి. యోనేహ సహస్రాణి బహూని గత్వా దుఃఖేన లబ్ధ్వాపి చ మానుషత్వం సుఖావహం ఏ భజంతి విష్ణుం తే వై మనుష్యాత్మని శత్రుభూతాః. వేల కొలది జీవజాతులలో పరిభ్రమించి తీవ్ర సంఘర్షణములను సల్పిన పిదపయే బద్ధజీవులు చివరకు మానవ జన్మను పొందెదరు. కనుక నిజమైన సుఖము నొసగడి విష్ణువును ఇంకను భజింపని మానవులు నిఖముగా తమకు మానవులకు శత్రువులే ఎగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఏదైతే శరీరం అశాశ్వతమో దాన్ని శాశ్వతము అని అనుకొని మనం పూర్తిగా భౌతికంగా శరీర సుఖాల కోసం మనము మన యొక్క శరీరంతో ఉన్నటువంటి ఉపాధులు ఏవైతే ఉంటాయో ఆ ఉపాధులే శాశ్వతము అని అనుకుంటూ తిరుగుతూ ఉంటే భగవంతుడు ఆ శరీరం ముందుకు ఒక మృత్యు రూపంలో వచ్చి ఆ శరీరాన్ని ఏం చేస్తారు? ఆ శరీరాన్ని 3 రకాలుగా మార్చేయచ్చు. ఎలా? మలముగా అయినా మారిపోతుంది, లేకపోతే క్రిమికీటకాలుగా అయినా మారిపోవచ్చు, లేదు అంటే భస్మంగా మారిపోతుంది. అంటే
ఇప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి ఉపాధి ఏమిటి అని అంటే, నేను ఒక రాజుని, నాకు ఇంతమంది సైన్యం ఉంది, నాకు ఇంత రాజ్యం ఉంది, ఇంతమంది ప్రొటెక్షన్ నాకుంది, నాకు ఎలాంటి సుఖమైనా సరే నాకు లభిస్తుంది, నాకు ఇన్ని గజాలు ఉన్నాయి, ఇన్ని అశ్వాలు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, ఇంతమంది యూనో సేనాధిపతులు ఉన్నారు, ఇలా మాట్లాడుకునేటువంటి ఈ వ్యక్తి ఎవరు? ముచుకుందుడు. మరి ఇప్పటి వరకు నేను భగవంతుడి సేవ చేయలేదు, భగవంతుడికి అంటే ఆధ్యాత్మికము అనేటువంటిది నా జీవితంలో లేదు అని చెప్పుకునేటువంటి రాజు పదవిని పొందినటువంటి వ్యక్తి అయినా సరే, చివరికి భగవంతుడు అలాంటి వ్యక్తి యొక్క శరీరాన్ని ఏం చేస్తారు అని అంటే, మలముగా, క్రిమిగా, లేకపోతే భస్మముగా. అంటే చనిపోయినటువంటి వ్యక్తిని ఎన్ని రకాలుగా అంత్యక్రియలు చేస్తారు అని అంటే, ఒకటి ఒక పెట్టెలో పెట్టి భూమిలో పూజ చేస్తారు, అదొక విధానం. ఓకే, అలా పూజ చేసినప్పుడు ఆ శరీరం ఏమైపోతుంది? ఆ శరీరం మొత్తం కూడా పురుగులు పడుతుంది, కుళ్ళిపోతుంది, పురుగులు పడిపోతుంది, భూమిలో మట్టిలో కలిసిపోతుంది. ఓకే, ఇది ఒక విధానం. ఇక రెండవది కాల్ చేస్తారు. ఓకే, కాల్ చేసినప్పుడు ఏమైపోతుంది? శరీరం బూడిదైపోతుంది. మూడవది, అన్ని చోట్ల ఇలాంటి అవకాశాలు ఉండవు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే సముద్రంలో ఇసిరేస్తారు. కొన్ని దేశాల్లో చనిపోయినటువంటి డెడ్ బాడీల్ని సముద్రాల్లో ఇసిరేస్తారు, లేదు అంటే రాబందులకి వేసేస్తారు, పక్షులకి వేసేస్తారు. ఓకే, అవి ఏం చేస్తాయి? అవి తింటాయి, ఆ శరీరాన్ని తింటాయి. ఆ తిన్నటువంటి ఆ శరీరం ఏమవుతుంది? మలముగా బయటకు వచ్చేస్తుంది, పక్షుల యొక్క మలంగా బయటకు వస్తుంది. అంటే ఏదైతే అందం ఉందో, ఏదైతే ఐశ్వర్యం ఉందో, దేన్ని చూసుకుని మనం మదంతో విర్రవీగుతూ ఉంటామో, ఆ శరీరం మట్టిగా అయినా మారిపోతుంది, లేకపోతే బూడిదిగా అయినా మారిపోతుంది, లేకపోతే పక్షుల యొక్క మలంగా అయినా మారిపోతుంది. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా మారిపోతుంది. అలా చేస్తావు నువ్వు అని చెప్తున్నారు భగవంతుడిని. ఓకే, సో మా విభూతులు వేస్ట్, మా ఉపాధులు వేస్ట్, మాకున్నటువంటి ఐశ్వర్యాలు వేస్ట్, ఇవన్నీ ఇలా మూడు రకాలుగా మారిపోతాయి. ఓకే, అది చెప్తున్నాను. నెక్స్ట్ 51 రామారావు ప్రభుజీ. నిర్దీక్ష దీక్ష క్రమభూత విగ్రహం. రామారావు ప్రభుజీ. మంజులత మాతాజీ. కృష్ణ ప్రభుజీ. నిర్దిష్ట దీక్ష క్రమభూత విగ్రహో వరాసనస్థ సమరాజవందితః. వరాననస్తః సమరాజవందితః. గృహేషు మైథున్య సుఖేషు యోషితాం. గృహేషు మైథున్య సుఖేషు యోషితాం. క్రీడా మృగః పూరుష ఈశనీయతే. క్రీడా మృగః పూరుష ఈశనీయతే. హరే కృష్ణ. సమస్త దిక్కులను జయించి ఆ విధంగా యుద్ధము నుండి ముక్తుడైన వ్యక్తి ఒకప్పుడు తన సమానులకు రాజులతో బంధితుడై ఉన్నతాసనమున కూర్చుండును. కాని ఓ దేవా, అతడు మైథున సుఖము లభించడి వనితాగృహమున ప్రవేశించినంతటా క్రీడాముఖం వల్ల ఆడింపబడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విధంగా యాక్చువల్గా రాజులు ఎలా ఉంటారు? యాక్చువల్గా ముచ్చుకుందుడు ఒక రాజు కదా, ముచ్చుకుండు ఇక్షాకు వంశానికి చెందినటువంటి రాజు. ఆయన ఇంతకు ముందు కూడా చాలా రాజ్యాన్ని పాలించారు. ఆ తర్వాత దేవతల యొక్క సైన్యాన్ని మొత్తం కూడా కాపాడటానికి కూడా ఆయన యుద్ధాలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి వ్యక్తి, చాలా కష్టపడినటువంటి వ్యక్తి, వాళ్ళు ఇతర రాజుల యొక్క సాహచర్యంలో వాళ్ళు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండి మళ్ళీ వాళ్ళు ఎలా రిలీఫ్ పొందుతారు, ఎలా సంతోషాన్ని పొందుతారు, ఎలా వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అని అంటే, వాళ్ళకి మైథున సుఖం ద్వారా కలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఈ యొక్క ఇలా అంటే ఇప్పుడు రాజు కాబట్టి రాజు యొక్క ధర్మంగా ఆయన చేస్తున్నటువంటి యుద్ధాలు, వాటి నుంచి ఆయన పొందుతున్నటువంటి ఉపశమనం ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఏ వ్యక్తి అయినా సరే, ఏ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, క్షత్రియుడైతే రాజులాగా ఇప్పుడు ఏం చెప్పినట్లు, లేదంటే వైశ్యుడు, లేకపోతే శూద్రుడు, లేకపోతే బ్రాహ్మణుడు, వాళ్ళ వృత్తులు ఏదైతే చేస్తారో ఆ వృత్తుల నుంచి ఉపశమనం వాళ్ళకి ఎలా కలుగుతుంది అని అంటే, వాళ్ళకి మైథున సుఖం ద్వారా కలుగుతుందండి. ఓకే, సో ఈ విధంగా మైథున సుఖము అనేటువంటిది వీళ్ళతోటి ఆడుకుంటుంది, వీళ్ళని ఆడిస్తుంది అనమాట ఈ విధంగా. నెక్స్ట్ 52 మంజులత మాత. కర్మాణి తపస్సు నిష్ఠితో.
కరోతి కర్మాణి తపః సునిష్ఠితో నివృత్త భోగాస్తదపేక్షయా దదాత్ నివృత్త భోగాస్తదపేక్షయా దదత్ పునశ్చ భూయా సమహం స్వరాడితి పునశ్చ భూయా సమహం స్వరాడితి ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే ప్రబుద్ధతర్షో న సుఖాయ కల్పతే. తనకున్నట్టి అధికారము కన్నను ఎక్కువ అధికారమును పొందగోరడి రాజు శ్రద్ధతో తపమును ఆచరించుచు ఇంద్రియ భోగ విరుతుడై కర్తవ్య పరాయణుడగును. కాని నేను స్వతంత్రుడను సర్వశ్రేష్ఠుడును అని తలుచుచు కోరికల వేగము ప్రబలి ఉన్నవాడు ఎన్నడును సుఖమును బడియజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు గొప్ప గొప్ప రాజులు కూడా తపస్సులు చేస్తుంటారు, గొప్ప గొప్ప రాజులు కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళకి అన్ని సుఖాలు ఉన్నాయి, ఎందుకు చేస్తుంటారు వాళ్ళు? ఇంకా అధికారం ఎక్కువగా ఉండడం అధికారం ఆదర్శం కూడా లోకశాంతి కోసం చేస్తారు, కళ్యాణం కాదు. ఎందుకు చేస్తుంటారంటే వాళ్ళు చేస్తున్నవన్నీ కర్మకాండ యజ్ఞాలు, కర్మకాండ తపస్సులు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందం కావాలని, వాళ్ళకున్నది కోల్పోకుండా ఉండాలని. ఓకే, అంటే కొన్ని తపోబలం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ తపోబలం కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి దానికి రక్షణ ఏర్పడుతుంది. లేదు అని అంటే వాళ్ళకు ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడం కోసమైనా కానీ వాళ్ళు ఇలాంటి తపస్సులన్నీ చేస్తుంటారు. ఓకే, అలా తనకున్నటువంటి అధికారం కన్నా ఇంకా ఎక్కువ అధికారం కావాలి అని రాజు శ్రద్ధతో తపాన్ని ఆచరించింది. ఇంద్రియ భోగ నిరతుడై కర్తవ్య పరాయణుడగును అంటే మనకి చూడటానికి ఇంకా 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 రెట్టింపుగా కర్తవ్యం నిర్వర్తించడము అనేటువంటిది మనకు కనిపిస్తుంటుంది. కానీ దాని వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ భోగం. ఓకే, కానీ నేను స్వతంత్రుడును సర్వశ్రేష్ఠుడును అని తలచుచు కోరికల వేగమును ప్రబలియున్నవాడు ఎన్నడును సుఖమును బడయజాలడు. ఓకే, నా అంత గొప్పవాడు లేడు, నేను చాలా స్వతంత్రుని, నేను ఎవరి మీద ఆధారపడలేను అని అనుకునేటువంటి వ్యక్తి ఇంద్రియ భోగాలకు గనక ఎక్కువగా ఆరాటపడినటువంటి వ్యక్తి అయినట్లయితే వాడికి ఎలాంటి సుఖము ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 53 సర్వారాధ్య లక్ష్మీ మాతాజీ. భవాపవర్గో భ్రమతో యథా భవేత్. హరే కృష్ణ ప్రభుజీ, భవాపవర్గో భ్రమతో యథా భవేత్ జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమః. జనస్య తర్వాచ్యుత సత్సమాగమః. సత్సంగమో యర్హి తథైవ సద్గతో. సత్సంగమో యర్హి తథైవ సద్గతో. పరావరేషే త్వయి జాయతే మతి. పరావరేషే త్వయి జాయతే మతిః. ఓ అచ్యుత, పరిభ్రమించే జీవనకు భావం తొలగించినప్పుడు నీ భక్తుల సాంగత్యం లభించును. నీ భక్తులతో సాంగత్యము నేర్పినప్పుడు భక్తులు పరమగతిని సర్వకార్య కారణములకు ఈశ్వరుడవు నగు నీ ఎడ అతనికి భక్తి ఉత్పన్నమగును. ప్రభుపాదుల వారి భాష్యం. భవం నశించినప్పుడు మనుజుడు భక్తుల సాంగత్యం పొందునని ఇచ్చట చెప్పబడినప్పటికీ యథార్థమునకు భగవద్భక్తుల సాంగత్యమే భవమును తరించుటకు మనుజుని సమర్థన చేయగలదు. శ్రీల జీవగోస్వామి, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ విషయం అంగీకరించి ఈ బాహ్య విపరీత క్రమమును శ్రీల జీవగోస్వామి కావ్య ప్రకాశ 10.153 అనేది గ్రంథమునందు ఉదహరించుచు వివరించింది. కార్యకారణోయొచ్చ పౌర్య పర్య విపర్యయో విజ్ఞాయాతి అతిశయోక్తో స్యాత్ సా. కార్యకారణముల క్రమము విపరీతముగా పేర్కొనబడినప్పుడు అది అతిశయోక్తి అని తెలుసుకునేవారు. ఈ వాక్యమునకు ఈయన ఈ వ్యాఖ్యానము తెలిపిరి. కారణస్య తెలుసుకొనవలను. ఈ వాక్యం తెలిపి కారణస్య శీఘ్రకారితాం వక్తుం కార్యస్య పూర్వముక్తో. కారణం యొక్క శీఘ్రకారితాం వక్తుం శీఘ్రగతిని వ్యక్తపరచుటకు ఒకప్పుడు కారణమునకు ముందు కార్యమును చెప్పవచ్చును. భగవద్భక్తుల యొక్క కరుణపూర్వకమగు సాంగత్యము కృష్ణ భక్తి భావం పొందవలెనని మన సంకల్పమును సిద్ధింప చేయునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఈ శ్లోకము అతిశయోక్తికి దృష్టాంతమనడి శ్రీల జీవగోస్వామి వాక్కును ఆయన సమ్మతించిరి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనము భక్తిలో వివిధ దశల గురించి చెప్పుకున్నప్పుడు మనము భక్తి అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి భక్తిలో? శ్రద్ధ తర్వాత ఆసక్తి సాధు సంఘ సాధు సంఘ భజన క్రియ భజన క్రియ అనర్థ నివృత్తి. ఓకే, ఈ విధంగా మనము భక్తిలో వివిధ దశలను చెప్పుకుంటూ ఉంటాం. అసలు మనిషికి శ్రద్ధ ఎలా వస్తుంది? సుకృతి కూడా ఉండాలి, సుకృతి సాంగత్యం. మనకి భాగవతం వినాలి, భాగవతంలో ఏదో ఉందంట, భాగవతం వినాల్సిందే, కమిట్ అవుదాము, మనము భాగవతం విందాము అనే శ్రద్ధ ఎలా వస్తుంది మనకి? ఎవరన్నా చెప్పడం ద్వారా ఎవరో చెప్పడం వల్ల మనకు వస్తుంది. ఇక్కడ ప్రతిరోజు 8 గంటలకి భాగవతం స్టార్ట్ అవుతుందంట, 9 గంటలకి భాగవతం కంప్లీట్ అయిపోతుందంట. ఒక 2 రోజులు విని చూడండి, మీకు మంచిగా అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి అని అంటారు కదా. మీరు అలా అన్నారా ఎవరితోటైనా? కూడా ఎవరో అలానే అని ఉంటారు. ఎవరో చెప్తేనే మీరు కూడా అలా వచ్చారు. అలా వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి అయ్యో చాలా బాగుంది, ఇది నేను కంటిన్యూ చేయాలి, వినాలి, ఈ సమయం వృధా అయిపోకుండా నేను ఇక్కడే కూర్చొని భాగవతం వినాలి. ఇది శ్రద్ధ. ఓకే, అంటే మీకు శ్రద్ధ కంటే ముందు ఏం జరిగింది? అసలు శ్రద్ధ రావడానికంటే ముందు ఏం జరిగింది? విన్నాము ఏదో చెప్పారు మీకు, ఎవరో ద్వారా విన్నాము, మీకు ఆ వరాన్ని ఇచ్చారు. అంటే ఎవరో ఒకళ్ళ సాంగత్యంలోకి మీరు వచ్చారు. ఆ సాంగత్యము మిమ్మల్ని 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడటం వల్ల వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. దాని మీద మీకు శ్రద్ధ కలిగింది. అంటే యాక్చువల్గా మనందరికీ మామూలుగా శ్రద్ధ నుంచి స్టార్ట్ అవుతుంది భక్తిలో మొదటి స్థితి. కానీ యాక్చువల్గా మనకి జీవగోస్వామి ఏం చెప్తారంటే శ్రద్ధ కంటే ముందు స్టేజ్ ఒకటి ఉంది. అదేంటంటే మీరు ఇలాంటి వాళ్ళ అసోసియేషన్లోకి 1 నిమిషం అన్నా పోవాలి. ఓకే, శుద్ధ భక్తుల అసోసియేషన్లోకి 1 నిమిషం అన్న, అంటే శుద్ధ భక్తుల యొక్క కరుణ అనేటువంటిది మొదటి స్టేజ్. లవమాత్ర సాధు సంఘ. శుద్ధ భక్తుల యొక్క కరుణ మన మీద ఉంటే మనకి శ్రద్ధ వస్తుంది. శుద్ధ భక్తుల యొక్క కరుణ మన మీద లేకపోతే మనకి శ్రద్ధ రాదు. ఓకే, కాబట్టి శ్రద్ధ కంటే కూడా ముందు స్టేజ్ ఉంది. యాక్చువల్గా మనం చెప్పుకునేటువంటి 8 స్టేజ్లే కాదు, ముందు ఒకటి ఉంది, తర్వాత కూడా ఒకటి ఉంది. సో మొత్తం 10 స్టేజ్. ఓకే, ఆ ముందు స్టేజ్ ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క కరుణ మన మీద ఉండాలి. ఇప్పుడు మీరు ఇంకొకళ్ళ మీద కరుణ చూపించలేదండి, అయ్యో పాపం వీడు ఏం చేస్తున్నాడు, ఈ టైంలో ఏదో టీవీ సీరియల్ చూస్తున్నాడు, ఇలా నాశనం అయిపోతున్నాడు ఏంటి అని మీరు వాళ్ళ మీద మీరు కరుణ చూపించలేదు అనుకోండి, వాడు వచ్చేందుకు భాగవతం క్లాసులో కూర్చుంటాడా? మీకు వాళ్ళ మీద ఉన్నటువంటి కరుణ, మీకు వాళ్ళ మీద ఉన్నటువంటి జాలి, ఈ 2 వాళ్ళని భక్తులుగా మార్చడానికి కారణం. ఓకే, అంటే వానిలో ఉన్నటువంటి భవరోగాన్ని పోగొట్టింది ఎవరు? ఫస్ట్ మీ యొక్క కరుణ వాళ్ళ యొక్క భవరోగాన్ని, అంటే మీ కరుణ వాళ్ళకి మెడిసిన్. మీ కరుణ కానీ కొన్ని సందర్భాల్లో వినరు కదా ప్రభుజీ, ఎంత చెప్పి చూద్దామన్నా కరుణ చూపించినా వాళ్ళు కరుణ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దానికి మనం ఏం మనం కరుణ చూపిద్దామని ట్రై చేసినా గానీ కరుణని వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మనం ఏం చేయలేము. వాళ్ళకి ఇంకొన్ని జన్మల తర్వాత అప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకెవరో వచ్చి వాళ్ళకి కరుణ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, ప్రభుజీ కానీ ఫోర్స్ చేయలేం కదా ప్రభుజీ. ఫోర్స్ చేయలేం, కరుణ చూపించండి అంతే. కరుణ చేసేవాళ్ళు ఫోర్స్ చేయకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాను కదా, పరిభ్రమించేటువంటి జీవుడికి భవము తొలగినప్పుడు, భవం తొలగడం అంటే పరిభ్రమించే జీవుడు అంటే ఎక్కడ పరిభ్రమిస్తున్నాడు? రోడ్ల మీద తిరగడం కాదు. పరిభ్రమించే జీవుడు అంటే ఒక యోని నుంచి ఇంకొక యోనికి, ఇంకొక యోని నుంచి ఇంకొక యోనికి మృత్యు పొందేటువంటి ఒక జీవుడికి, ఓకే, ఎప్పుడైతే భక్తుల సాంగత్యం లభిస్తుందో అప్పుడు భవము తొలగిపోతుంది. ఓకే, భవము తొలగిపోతుంది అంటే భవం తొలగిపోవడం అంటే భౌతిక భ్రమ పోతుంది, దేహపరమైనటువంటి వాళ్ళు ఆపేస్తాడు. భవము అంటే మాయ కూడా, లేకపోతే భౌతిక సంసారానికి సంబంధించినటువంటి కోరికలు.
ఇవన్నీ నీ భక్తులతో సాంగత్యమును ఏర్పినప్పుడు భక్తుల పరమగతిని గతివి సర్వకారణములకు కారకుడువు ఈశ్వరుడు ఒక నీయడ అతనికి భక్తి ఉత్పన్నమవును అంటే శ్రద్ధ. ఓకే, ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వస్తాడో అప్పుడు నీ మీద ఆయనకి ఒక శ్రద్ధ తర్వాత ఒక భక్తి స్థాయికి రాగలుగుతాడు. ఓకే, అదే చెప్తున్నారు అన్నమాట. తర్వాత జీవగోస్వామి చెప్పినటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ దాన్ని వివరిస్తున్నారు. నెక్స్ట్ 54 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మన్యే మమానుగ్రహైషతే కృతో మన్యేన మానో గ్రహయే సతే కృతే మన్యే మమానుగ్రహైషతే కృతే మన్యేన మానో గ్రహయేషతే కృతో రాజ్యానుబంధ పగయో యదృచ్ఛయా రాజ్యానుబంధ పగమోగయుతృచ్ఛయో పార్థ్యతే సాధుభిరేకచర్యయా ప్రార్థతే సాధుభిరేకచర్యయా వనం వివిక్షాద్భిరకంఠ భూమిపై వనం వివక్షాద్భిరఖండ భూమిపై. రావము దేవా, రాజ్యము పట్ల నా అనుబంధము సహజముగానే తొలగిపోయినది కనుక నీవు నా ఎడ అనుగ్రహమును చూపితేవనియే తలతును. ఏకాంత జీవమునకై అరణ్యమున ప్రవేశింపగోరిడి అఖండ భూపాలకులకు రాజర్షులు అట్టి ముక్తి కొరకు ప్రార్థింతురు. హరే కృష్ణ ప్రభు. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాడు అనంటే దాని అర్థం వాళ్ళలో ఎంతో కొంత వైరాగ్యము అనేటువంటిది పెరగాలి. వైరాగ్య స్థితి కనుక రాలేదు అనంటే ఇంకా మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేదు అని అర్థం. అంటే ఇప్పటి వరకు ఒక రాజుగా ముచుకుందుడు రాజ్యాన్ని పాలిస్తూ తన కుటుంబం కోసం తన ప్రజల కోసం ఎంతో శ్రమ పడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన కుటుంబం మీద కానీ తన రాజ్యం మీద కానీ తన ప్రజల మీద కానీ ఎలాంటి ఆలోచనలు రావట్లేదు. దాని అర్థం వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం స్టార్ట్ అయింది. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఒకప్పుడు ఎంతో ఇష్టమైంది, ఇప్పుడు దాన్ని చూస్తే చిరాకులు వేస్తుంది అనుకోండి. భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు అని మనం సంతోషపడాలి. ఓకే, ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇది ఎక్కువ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది దేనికి మంచిది కాదు. ఓకే, ఏ విషయం పట్లైనా సరే మనకు ఉండేటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మన పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఇంతకు ముందు కూడా మనం చాలా మంది గొప్ప గొప్ప భక్తుల గురించి కూడా మనం చూసాము. కుటుంబాన్ని మొత్తం వదిలేశాడు డిటాచ్మెంట్ తోటి. ఎవరు? భరతుడు కుటుంబం మీద డిటాచ్మెంట్ పెట్టుకొని వెళ్ళి అటాచ్మెంట్ దేంతో పెట్టుకున్నాడు? జింక పిల్లతో పెట్టుకున్నాడు. ఏమైపోయింది? ఏదైతే వద్దనుకొని వచ్చేసాడో అదే ప్రేమ, అదే అభిమానం, అదే వాత్సల్యాన్ని జింక పిల్ల మీద చూపించాడు. జింక పిల్లగా మారిపోయాడు ఆయన, జింకగా మారిపోయాడు. జన్మ వచ్చింది మళ్ళీ. కాబట్టి పెద్ద పెద్ద యోగులు కూడా వానప్రస్థం తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళు గృహస్థ జీవనాన్ని వదిలేసి వానప్రస్థం ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు కొంతకాలం వాళ్ళు అటు స్థిరంగా ఉండగలుగుతారు లేరా అని వైరాగ్యాన్ని పెంచుకోవడం కోసం. అంటే ఒక వ్యక్తి గృహస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళలేడు. మధ్యలో వానప్రస్థం అనేటువంటిది అవసరం. ఈ వానప్రస్థ సమయంలో ఏం చేస్తారు వాళ్ళు? ఏ దానికైతే వాళ్ళు బాగా అటాచ్మెంట్ తో ఉంటారో ఆ అటాచ్మెంట్ ఎక్కువగా ఉన్నదాన్ని వదిలేసి ఆ వస్తువులకి ఆ వ్యక్తులకి దూరంగా వెళ్ళిపోయి కొంతకాలం సాధన చేస్తే మళ్ళీ వాళ్ళ ఆలోచనలోకి వాళ్ళ మనసులోకి ఇంతకు ముందు ఏదైతే ఎక్కువ ఇష్టమో, ఇంతకు ముందు ఏదేంతోటైతే వాళ్ళు ఎక్కువ అటాచ్ అయి ఉన్నారో అవి గుర్తు రాకుండా ఉండాలి. ఓకే, అప్పటి వరకు సాధన చేస్తారు. అప్పటి వరకు వాళ్ళ అటాచ్మెంట్ పోలేదు అని అంటే వాళ్ళు వానప్రస్థ జీవితం కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. వానప్రస్థ జీవనం అనేటువంటిదే దాని మీనింగ్ ఏంటి అని అంటే మనము ఇప్పటి వరకు ఉన్న జీవితాన్ని వదిలేయడం, ఇప్పటి వరకు ఉన్నటువంటి కోరికలను వదిలేయడం, ఇప్పటి వరకు దేని మీద అయితే ఆసక్తి ఉందో వాటన్నిటిని వదిలేయడం. ఓకే, అది ఆర్టిఫిషియల్ గా కాదు, న్యాచురల్ గా. అంటే ఈ రోజు నుంచి నాకు వద్దు అనుకుంటే అవన్నీ మన లైఫ్ లోంచి పోవు కదా.
ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులు పోతారేమో కానీ వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు పోతాయా మన మనసులో నుంచి? పోవాలంటే ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు గడవాలి. కొన్ని సంవత్సరాలు ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరగాలి, కొత్త విషయాలతోటి కనెక్షన్ పెరగాలి. అప్పుడు పాత విషయాలను మర్చిపోతాం కదా. ఆ కొత్త విషయాలు ఆధ్యాత్మికమై ఉండాలి, పాత విషయాలు భౌతికమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎప్పుడైతే మనం ఫుల్ ఆక్యుపై, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండండి. మీకు ఇంతకు ముందు ఏదైతే మీరు ఉన్నది కోల్పోయి ఉంటారో ఆ కోల్పోయినటువంటిది మీకు ఎంతో బాధను కల్పిస్తూ ఉన్నట్లయితే మీరు మర్చిపోవాలంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండాలి. బిజీగా ఉన్నారనుకోండి, మీ ఆలోచనలో కూడా బాధ పెట్టే విషయం రాదు, గుర్తుండదు. ఇంకా గుర్తుండదు. అలా కొద్ది రోజులు ఉన్నారనుకోండి, ఆ బిజీ అలా కొద్ది రోజులు గడిపారనుకోండి, ఇక ఆ విషయం ఎప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టదు. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే మనము పూర్తిగా ఆధ్యాత్మిక పనులే చేస్తూ ఉండిపోతామో కొంతకాలం, అప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి పోతుంది, భౌతిక విషయాల పట్ల అలజడిపోతుంది, మనకి అది కావాలి అనేటువంటి కోరికలు తగ్గిపోతాయి. సో అందుకనే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏకాంత జీవనం కోసం అరణ్యానికి వెళ్ళి ముక్తి కోసం నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు. ఓకే, అలాంటిది నాకున్నటువంటి సహజమైనటువంటి అనుబంధం ఇంతకు ముందు ఏదైతే ఉందో నా రాజ్యం పట్ల, లేకపోతే నా భార్యా పిల్లల పట్ల, లేకపోతే నా కుటుంబం పట్ల ఎలాంటిదైతే అనురాగం ఉందో, అనుబంధం ఉందో, అది ఇప్పుడు నాకు పోయింది. దానికి కారణం నీ అనుగ్రహము అని అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ 55వ శ్లోకం ఆపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుకుందామా? ఇంకా రెండు శ్లోకాలు చదివితే ముచ్చుకుందుడు మాట్లాడేది అయిపోతుంది. మీరు చదివేసేయండి ప్రభుజీ, లేకపోతే ఈ ఒక్కటి నేను చదవనా ప్రభుజీ? ఓకే, అక్షర సౌజన్యం మాత చదవండి. నకామయేన్యం తవ పాద సేవనాం, నకామయేన్యం తవ పాద సేవనాద్, అకించన పార్థ్యత మాధ్వరం విభో, కించన పాద్యత మాధ్వరం విభో, ఆరాధ్యకస్త్వాం హ్యపవర్గదం హరే, ఆరాధ్యకస్వం హ్యపవర్గదం హరే, వృణీత ఆర్యో పరమాత్మ బంధనం, వృణీత ఆర్యో పరమాత్మ బంధనం. ఓ సర్వశక్తిమంతుడా, నీ పాద పద్మ సేవను తప్ప అన్యమగు వరమును నేను కోరను. అది అకించనులచే మిక్కిలి అభిలాషణీయ మగు వరము. ఓ హరి, ముక్తి ప్రదాత మగు నిన్ను అర్చించడి ఏ బుద్ధిమంతుడు స్వీయ బంధ కారణమగు వరమును కోరును. భాష్యము. భగవానుడు ముచుకుందునకు కోరినదేదైనను వసుకుటకు సిద్ధపడెను, కానీ ముచుకుందుడు కేవలము భగవంతునే కోరుకొనెను. అది ఏ విశుద్ధ కృష్ణ భక్తి భావనము. ఇంతకు ముందు చెప్పారు, ముచ్చుకుందుడు నీకేం కావాలో కోరుకో, నేను చాలా ప్రసన్నం అయిపోయాను నువ్వు చేసినటువంటి సేవ వల్ల అని అడిగితే, ఇప్పటి వరకు ఆయన అనుభవించినటువంటి జీవితం గురించి మాట్లాడుతూ ఒకవేళ ఇలానే ఉండిపోతే కనుక జీవితం నిరర్ధకం అయిపోతుంది, అందుకనే నాకు అలాంటి జీవితాలు వద్దు, నాకు నీ పాదపద్మాల యొక్క సేవ అని చెప్పేసి కోరుకుంటాను. ఓకే, సో మిక్కిలి అకించనులచే మిక్కిలి అభిలషణీయమగు వరము, ముక్తి ప్రదాతయగు నిన్ను అర్చించడి ఏ బుద్ధిమంతుడు స్వీయ బంధకారమగు వరమును కోరును. అంటే నిన్ను అర్చించేటువంటి వ్యక్తి ఏమి కోరిక కోరడు, ఏ కోరిక అయితే వాణ్ణి భౌతికంగా బంధిస్తుందో అలాంటి కోరికలు కోరడు. ఓకే, అలానే మరి నేను కూడా నీ పాదపద్మ సేవ కోరుకుంటున్నాను, నాకు ఏ భౌతికంగా నన్ను బంధించేటువంటి కోరికలు నాకు వద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ 56 హైమవతి మాత. ప్రభుజీ హరే కృష్ణ. అకించినులు అంటే ఎవరు ప్రభుజీ? అకించినులు అంటే ఎవరు? గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు. ఓకే ప్రభుజీ. చాలా అంటే గొప్ప గొప్ప యోగులు అని. ఓకే, నెక్స్ట్ 56 హైమవతి మాత. తస్మాద్విసృజ్యాసి శైష సర్వతో, మాద్విసృజ్యాసి శైష సర్వతో,
రజస్తమః సత్వగుణానుబంధన రజస్తమసత్వగుణానుబంధన నిరంజనం నిర్గుణమద్వయం పరం నిరంజనం నిర్గుణమద్వయం పరం త్వాం జాప్తి మాత్రం పురుషం ప్రజామ్యహం త్వం జ్ఞాప్తి మాత్రం పురుషం ప్రజామ్యహం. హరే కృష్ణ ప్రభు. కనుక ఓ దేవా, సత్వ రజస్తమో గుణబద్ధమగు లౌకిక వాంఛలను విడనాడి దేవదేవుడు వగు నిన్నే ఆశ్రయించుచున్నాను. నీవు లౌకిక ఉపాధులచే కలపబడవు, పైగా నీవు విశుద్ధ జ్ఞానమయము త్రిగుణరహితమునైన పరతత్వమై ఉన్నావు. భాష్యము. భగవానుడు ప్రకృతి గుణాతీతులని నిర్గుణం అను పదము ఇతర సూచించును. శ్రీకృష్ణుని దేహము ప్రకృతి రచితమని ఎవరైనా వాదించవచ్చును, కానీ ఇచ్చట అద్వయం అను పదము అట్టి వాదన త్రోసిపుచ్చును. శ్రీకృష్ణ భగవాని అస్తిత్వములో ద్వైతభావం లేదు. అతనికి నిత్య ఆధ్యాత్మిక దేహం కలదు. అతడే దేవదేవుడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. యాక్చువల్గా మనము అద్వైత సిద్ధాంతాన్ని మనము ఖండిస్తాం, ఓకే. కానీ భగవంతుడి యొక్క తత్వానికి వచ్చేసరికి భగవంతుడి యొక్క తత్వం అద్వైతం. ఎలా అంటే భగవంతుడు భౌతికమా ఆధ్యాత్మికమా అంటే ఒకప్పుడు భౌతికం ఒకప్పుడు ఆధ్యాత్మికం అట్లా మాట్లాడము. ఒకటే భగవంతుడు, ఒకటే, ఓకే. అదేంటిది? ఆధ్యాత్మికం, ఓకే. అంటే భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కానీ భగవంతుడు ఆధ్యాత్మికమే. ఇది భగవంతుడి యొక్క తత్వం విషయానికి వచ్చేసరికి అది అద్వైతం, అది ద్వైతం కాదు. అంటే రెండు కాదు. భగవంతుడు అక్కడ వేరు ఇక్కడ వేరు, ఆయన వేరు ఈయన వేరు, ఆ అవతారం వేరు ఈ అవతారం వేరు. భగవంతుడు అసలు వేరు, ఇక్కడ అవతరించి ఉన్నప్పుడు శరీరం తీసుకున్నది వేరు, లేదా శరీరం తీసుకున్నప్పుడు ఆయన శరీరం భౌతికం కానీ ఆయన మాత్రం భౌతికం కాదు. ఇలా మనం మాట్లాడాలి. ఇదంతా అంటే తత్వంలో ద్వైతం, ఇది మాట్లాడడం మనం, ఓకే. కానీ మనం చెప్పేదంతా ఒకటే. అది ఏమిటి అని అంటే భగవంతుడు పూర్తిగా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడు భౌతికమైనటువంటి గుణాలతోటి కప్పబడరు. కాబట్టి భగవంతుడు పరతత్వము, ఓకే. అంటే భగవంతుడు పరతత్వము అంటే ఈ భౌతిక తత్వం కాదు అని చెప్పడం, ఓకే. మనమందరం భౌతిక తత్వాలతో ఉన్నాం, కానీ భగవంతుడు పరతత్వం అంటే పరంగా ఉంటాడు, ఆధ్యాత్మిక కానివాడు అని అర్థం అనమాట. అందుకని ఆయన్ని పరతత్వము అని అంటారు. అందుకని ఆయనకి ఆధ్యాత్మిక దేహం ఉంది, ఆయనే దేవదేవుడు, ఓకే. సో మరి మనం కూడా భౌతిక తత్వాల భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం నుంచి బయటికి పోవాలి అని అంటే ఎవరిని ఆశ్రయించాలి? భౌతిక గుణాల యొక్క ప్రభావంలో లేని వాళ్ళని ఆశ్రయిస్తే మనం కూడా భౌతిక గుణాల ప్రభావం నుంచి బయటపడాలి. నుంచి ముచ్చుకుందులు కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటి? నాకు ముక్తిని ప్రసాదించు అని అంటున్నారు. అంటే భౌతికత్వం నుంచి నన్ను బయటపడేయి అని అన్నారు. నాకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి జీవితం కావాలని కోరుకోవట్లేదు, ఏదైతే నాకు బంధకారకం అవుతుందో అలాంటి కోరికలు నేను కోరను అని చెప్తున్నారు. అంటే ఏంటన్నట్టు? అంటే ముక్తి కోరుతున్నారు. అలాంటి ముక్తిని కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలవు, ఎందుకంటే నువ్వు వీటన్నిటికీ పరమైనటువంటి వాడు, నువ్వు పరతత్వానివి కాబట్టి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. చిరమిహ వృజినార్త స్తప్యమానోనుతాపైర్ చిరమిహ వృజినార్తస్తప్యమానోనుతాపైర్ అవితృషడమిత్రో లబ్ధ శాంతి కదంచిత్ అవితృషడమిత్రో లబ్ధ శాంతి కథంచిత్ శరణదా సముపేత స్త్వత్పదాబ్జం పరాత్మన్ శరణదా సముపేత స్త్వత్పదాబ్జం పరాత్మన్ అభయమృతమశోకం పాహి మాపన్నమీషా అభయమృతమశోకం పాహి మాపన్నమీషా. ప్రభుపాదుల వారి భావము. చిరకాలం నుండి యహలోక కష్టములచే నేను పీడితుడనగుచున్నాను, శోకతప్తుడను అగుచున్నాను. నా 6 శత్రువులు ఎన్నడూనూ సంతృప్తి చెందరు, నాకు శాంతి గోచరించటలేదు. కనుక ఓ శరణమునసుగువాడా, ఓ పరమాత్మ, నన్ను రక్షింపుము. దేవా, ఆపదలోనున్న నేను సత్యము, అభయకారకము, శోకనాశకము అయిన నీ పాదపద్మములను భాగ్యవశమున చేరగలిగితిని.
ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరు 6 శత్రువులు ఈయనకి? కామ క్రోధ లోభమోహ మధుమాత్సర్యాలు అరిషడ్ వర్గాలు. వీళ్ళని నేను ఎప్పుడు సాటిస్ఫై చేయలేను. ఓకే, వీళ్ళు ఎప్పుడు నన్ను పీడిస్తూనే ఉంటారు, కాబట్టి వీళ్ళ నుంచి నన్ను రక్షించు అని అంటున్నారు. ఓకే, కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యాల నుంచి నన్ను రక్షించు అని ఆయన కోరుకుంటున్నారు. ఏదో అదృష్టవశాత్తు నీ పాదాల దగ్గరకు వచ్చేసాను. ఓకే, మామూలుగా అయితే ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నాకు ఏదో అదృష్టం, ఎప్పుడు ఏం చేశానో తెలియదు. నేను స్వయంగా నిన్ను దర్శనం చేసుకోగలుగుతున్నాను. తెలివిగలవాడిగా నేను అడగాల్సిన ప్రశ్న ఏమిటో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అడగాల్సిన కోరిక ఏంటో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి భాగ్యవశంతో నేను నీ దగ్గరికి చేరాను. కాబట్టి నాకు చిరకాలం నుంచి, అనేక జన్మల నుంచి నేను వీటితో పీడింపబడుతూ ఉన్నాడు. వీటి నుంచి నాకు ఉపశమనం ఇవ్వు అని చెప్పేసి ఇప్పుడు ఈయన ముచ్చుకుందుడు ఆయన్ని కోరుతున్నారు. ఓకే, నెక్స్ట్ భగవంతుడు మాట్లాడుతూ ముచ్చుకుందుడికి మరి ఆయన కోరిన మనం ఇస్తారా లేదా అనేటువంటిది రేపు చూద్దాం. ఆ తర్వాత 52వ అధ్యాయంలోకి వెళ్దాం. 52వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడికి రుక్మిణీదేవి సందేశాన్ని పంపడం. ఓకే, చాలా బాగుంటుంది. యాక్చువల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, రేపటి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.